నంద్యాలలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల నెలలో 3వ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ షాదిఖానా పక్కన ఉన్న ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అంశంపై అవగాహన కల్పించేందుకు నేడు ప్రజలతో కలిసి నంద్యాలలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కల పెంపకం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చనే ఆలోచనతో నంద్యాల ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఎండ ఎక్కువ ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే తప్ప ప్రజలు బయటికి రావద్దన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఎన్టీఆర్ షాదీ ఖానా చైర్మన్ అక్బర్ బాషా, టీడీపీ 6 వార్డు ఇన్ఛార్జ్ పల్లె వెంకట సుబ్బయ్య, గోవింద నాయుడు, పబ్బతి వేణు, టీడీపీ 4 వార్డ్ ఇన్ఛార్జ్ మజీద్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాసు, మున్సిపల్ ఎంఈ గుర్రప్ప, ఏఈలు, డీలు మరియు మెప్మా సిబ్బంది, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి 3వ శనివారం పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమం. అంటే శుభ్రంగా ఉండాలా. ఈరోజు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ఎన్డీఏ ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంటే మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయాలి. గతంలో కూడా ఒకసారి మన 25-30 సంవత్సరాలు ఇంటికి పోతే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అదే కాన్సెప్ట్ తో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆచరించి స్వచ్ఛ భారత్ అని నామకరణం చేసి వాళ్ళు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ కార్యక్రమం మొదలుపెట్టలేదు. 25-30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ అభివృద్ధి చేసి ప్రతి శనివారం కూడా 3వ శనివారం ఈ కార్యక్రమంలో అందరూ ప్రజలందరూ చైతన్యవంతం చేసి భాగస్వామ్యం చేయాలి. మన ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలనేది ముఖ్యంగా దీని కాన్సెప్ట్. అదే అప్పుడు వేసవికాలం వచ్చింది. వేసవికాలంలో వేడి ఎక్కువగా ఉంది. వేడి తాడికి తట్టుకోవాలంటే నీటి అవసరాలు ఎక్కువగా ఉండాలి. నీటి అవసరాలు ఎక్కువగా ఉండాలంటే చలి వేదనలు పెట్టాలా. పాత కాలంలో చలి వేదనలు పెట్టేవాళ్ళు. స్వచ్ఛంద సేవల సంస్థ వచ్చి ముందు పెట్టేవాళ్ళు. స్వచ్ఛంద సేవల సంస్థలు కూడా కొంచెం కరువు అయిపోయినాయి. అది కూడా మున్సిపాలిటీ కాకపోతే వాళ్ళు ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా ఏర్పాటు. అదేవిధంగా కూడలి ప్రాంతం ఎక్కడైతే ఉన్నారో, ఎందుకంటే ఇప్పుడు మనకు ఊరు పెరిగిపోయింది. ఊరు పెరిగిపోయిన తర్వాత మనకు దాదాపుగా ఇప్పుడు 3 లక్షల జనాభా నిందాలు ఉంది. ప్రతిరోజు వచ్చి పోయే వాళ్ళ సంఖ్య కూడా 10-15 వేల మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంపాక్ట్ కూడా నిందాల మీద పడతా ఉంది. వాళ్ళు వచ్చిపోయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ నిందాల మున్సిపాలిటీ చేస్తా ఉంది. కాబట్టి అటువంటి వారు వచ్చినప్పుడు వారు ఆ ప్రాంతాల్లో సెంటర్ లో ఇప్పుడు లైట్లు పెట్టాము. లైట్లు పెట్టేప్పుడు రెడ్ లైట్ పెట్టేప్పుడు అని నిలబడతారు. కనీసం 3-4-5 నిమిషాలు నిలబడంటే వేడికి ఇబ్బంది అవుతుందని అక్కడంతా చద్దర్లు వేశారు. అంటే పైనంతా చలవగా పందిర్లు వేసినారు. ఇంతకుముందు పాత రోజులు ఇప్పుడు ఈ లేటెస్ట్ వచ్చినాయి కాబట్టి పాత రోజుల్లో ఈ 1 ఏరియాలో మీరు పుట్టినారు లేదు కానీ ఈ బంగారంగానంతా తడికలు చేసి అందరూ ఆ రోజు తడికలు ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ వచ్చేసిన తర్వాత తగ్గిపోయినాయి. కాబట్టి పాత రోజుల్లో ఫారెస్ట్ పోయి ఆ తడికలు అల్లి మొత్తం తడికలు వేసేవాళ్ళు. ఆ పరిస్థితి పోయింది కాబట్టి కొత్తగా ఇప్పుడు మున్సిపాలిటీ వేస్తా ఉంది. ఆ రోజు సంస్థలు వ్యాపారస్తులు వేసుకునేటోళ్ళు. సరే కాలం మారిపోయింది. అంతా కూడా ప్రభుత్వం భరించారు కాన్సెప్ట్కి వచ్చేసిన ప్రభుత్వం కాదు, మనల్ని కూడా
మార్పు రావాలనేది ముఖ్య ఉద్దేశంతోనే ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఒక థీమ్ తోటి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. మరి ఈ నెలలో బీట్ ద హీట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి దానికి మన గౌరవనీయులు, మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, అలాగే గౌరవ కౌన్సిలర్ గారు, మరి ఈ వార్డు ఏరియాకు సంబంధించిన మహిళలు, అదేవిధంగా పట్టణ పెద్దలు, ప్రముఖులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మన నంద్యాల పట్టణంలో ఈ బీట్ ద హీట్ కార్యక్రమాన్ని, అంటే వేసవి తాపాన్ని తగ్గించే కార్యక్రమం ఇది. అంటే దీని ద్వారా పెద్ద వయసు వాళ్ళు, చిన్నపిల్లలు ఈ ఎండ వేడికి తాళలేక ఆరోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు. మరి ఇది సరైన సమయం, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఇది సముచితమైన థీమ్ అన్న ఆలోచనతోటి ఈ థీమ్ ను రేపు రానున్న నెలలో థీమ్ ను ముందుకు తీసుకొచ్చి ఈ నెలలో ఉన్న నీరు మీరు కార్యక్రమాన్ని నెక్స్ట్ మంత్ కు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన మున్సిపల్ వాటర్ వర్క్స్ లో మరి గౌరవ మంత్రివర్యుల అమృత హస్తాల మీదుగా మొక్కలను నాటే కార్యక్రమం టేకప్ చేయడం, అదేవిధంగా పట్టణంలో పలు ప్రాంతాల్లో చెట్లను పెంచి వాయు కాలుష్యాన్ని అయితేనేమి, అదేవిధంగా చల్లదనాన్ని కూడా పెంపొందించడం కోసం చర్యలు తీసుకోమని గౌరవ మంత్రివర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది.